హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మా ఇంట్లో నేనైతే పెసరట్టు ఆనియన్ పెసరట్టు చేస్తున్నాను. అది ఎలాగో మీకు కూడా చూపించేస్తాను. నా స్టైల్లో నేను పెసరట్టు ఎలా చేస్తానో చూసేయండి. నేనైతే నైటే 2 కప్పులు పెసలకి ఒక హాఫ్ కప్పు బియ్యం అయితే వేసి రాత్రి నానబెట్టేశాను. ఇవిగో చూసారా, నానిపోయినాయి కదా పెసలు. ఇప్పుడు వాటిలోకి ఏమేమి వేసి పెసరట్టు వేస్తానో చూసేద్దాం. ఒక 3 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, జీలకర్ర 1 టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్. చూసారా, ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఆ పిండిని తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు వేసేసుకుని పెసరట్టు వేసుకోవాలి. అది కూడా నేను మీకు చూపించేస్తాను. చూసారా, అల్లం ముక్కలు అలా 2గా చీల్చుకుని వేసుకుని అల్లం వేసేసాను, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు జీలకర్ర, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుని మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. పెసరపిండి బ్యాటర్ రెడీ అయిపోయింది పెసర దోశ వేయడానికి. ఇప్పుడు దోశ వేసేటప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు పిండి అయితే రుబ్బేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను దోశ వేస్తాను.